అందరికీ నమస్తే అండి. ఈ మద్యం కుంభకోణం కేసు అనేది మనందరికీ తెలుసు. 3,570 కోట్లు వివిధ డిస్టిలరీల నుంచి లంచాల రూపంలో తీసుకున్నారు. దానిలో మ్యాక్సిమం 90% లబ్ధి తాడేపల్లి ప్యాలెస్కే చేరింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారే లబ్ధి పొందారు అని సిట్ నిర్ధారించింది. సిట్ ఇచ్చిన ఫస్ట్ ఛార్జ్ షీట్లో 131వ పేజీలో చాలా స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అంతిమ లబ్ధిదారు అని. సరే, ఇది కాసేపు పక్కన పెడితే, ఈ మద్యం కుంభకోణం వ్యవహారం పక్కన పెడితే, ఈ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మద్యం ట్రాన్స్పోర్ట్ అంటే మద్యం రవాణా, మద్యం డిపోల నుంచి మద్యం దుకాణాల వరకు, ప్రతి డిపో నుంచి దుకాణం యావరేజ్గా ఒక 50-60 కిలోమీటర్ల దూరం ఉంటుంది కదా, ఆ దూరాన్ని ట్రావెల్ చేయడానికి, ఈ కేసులను తరలించడానికి ఒక్కొక్క కేసుకి కూడా గతంలో 2019కి ముందు 13 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక దాన్ని 34 రూపాయలకు పెంచారు. అంటే 21 రూపాయలు పెంచారు. పెంచి కొన్ని బాధ్యతలు ఇచ్చారు. కేసు ఎక్కడైనా పడిపోతే, బాటిల్స్ ఏమైనా పోతే దానికి వీళ్ళే ఇవ్వాలని, వీళ్ళదే బాధ్యత అని, అలా అదనపు బాధ్యతలు కొన్ని అప్పచెప్పారులే. సో దీన్ని రాజకేశ్ రెడ్డి గారి సన్నిహితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అండ్ వాళ్ళ బ్యాచ్ దక్కించుకున్నారనమాట. ఆయన ఏం చేశారంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులకి ఎక్కడికక్కడ ప్రాంతాల వారీగా సబ్ కాంట్రాక్టులు ఇచ్చేశాడు. ఈ నేపథ్యంలోనే ఉభయ గోదావరి జిల్లాలను కూడా కారుమూరు నాగేశ్వరరావు, మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు, వారి కుమారుడు ఏలూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన కారుమూరు సునీల్ కుమార్కు బాధ్యత ఇచ్చారు, వాళ్ళకి సంబంధించిన కంపెనీకి. దీని మీద ఆల్రెడీ ఒక 15 రోజుల కిందట కారుమూరు నాగేశ్వరరావు గారి మీద, కారుమూరు సునీల్ గారి మీద అండ్ సునీల్ గారి భార్య మీద కూడా సిట్ అధికారులు కేసు నమోదు చేశారు. అంటే ఆమె కూడా ఈ కేసులో ఈ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి. అయితే ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన అంశం ఏంటంటే, వీళ్ళు సిట్ అధికారులకు లంచం ఇచ్చి వాళ్ళను కేసు నుంచి తప్పించమని అడగబోయారు, అంటే సిట్ అధికారులకు లంచం ఇవ్వబోయారు అనే అంశం ఇప్పుడు తెర మీదకి వచ్చిందండి. ఒకసారి ఆ వార్త చూద్దాం. సిట్కే లంచం ఇచ్చే కుట్ర. వైకాపా నేత కారుమూరు నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీళ్ల పన్నాగం. వైకాపా హయాంలో ఏపీ ఎస్పీ డీసీఎల్ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం రవాణా చేసే కాంట్రాక్ట్లో 200 నుంచి 400 కోట్ల వరకు దోచుకున్న వ్యవహారంపై తాజాగా నమోదైన కేసులో తమ పేర్లు తప్పించాలంటూ ఏకంగా సిట్కే లంచమివ్వబోయినది. వైకాపా నేత మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు, ఆయన తన తనయుడు గత సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఏలూరు నియోజకవర్గ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసిన కారుమూరు సునీల్ను సిట్ అధికారులకు లంచం ఇచ్చి ప్రలోభ పెట్టేందుకు చేసిన కుట్ర బట్టబయలైంది. సిట్ అధికారులు మేనేజ్ చేయాలంటూ వారిద్దరూ కాకు మునికుమార్ అనే వ్యక్తికి 25 లక్షలు ఇచ్చినట్టు వెల్లడైంది. కేసు విచారణ సందర్భంగా ఈ కుట్రంతా వెలుగు చూసింది. దర్యాప్తు అధికారి సిట్ సభ్యుడైన ఆర్ శ్రీహర్బాబు ఫిర్యాదుతో కారుమూరు సునీల్ అండ్ కాకు మునికుమార్పై విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో తాజాగా కేసు నమోదైందంట. సో ఇది విచారిస్తుంటే జరిగిందంట. అది ఎలా జరిగిందంటే, మద్యం రవాణా కాంట్రాక్టు టెండర్లో అక్రమాల వ్యవహారంపై గత నెల 10న ఏపీసీఐడి కేసు నమోదు చేసింది. కారుమూరు నాగేశ్వరరావు, ఆయన తనయుడు కారుమూరు సునీల్, కోడల కీర్తి ఈ కేసులో నిందితులు. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా సిట్ గత నెల 20న సుదర్శన్ కన్స్ట్రక్షన్ సంస్థ వ్యవహారాలు చూసే ఒల్లు సందీప్ అనే వ్యక్తికి విచారణ పిలిపించింది. సిగ్మా కంపెనీ నుంచి మద్యం రవాణా కాంట్రాక్ట్ పొందడం కోసం కారుమూరు నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ కుమార్, ఆయన కోడల కీర్తికి 9 కోట్ల కమిషన్ ఇచ్చా. మద్యం రవాణా కుంభకోణంలో వారు చేసిన అక్రమాల గురించి బయట పెట్టొద్దని నన్ను బెదిరించారు. ఈ కేసులో వారిని నిందితులుగా చేర్చే అవకాశం ఉందని ముందే భావించి దాని నుంచి తప్పించుకోవడానికి కాకు మునీర్ కుమార్ అనే వ్యక్తి ద్వారా సిట్ అధికారులకు లంచం ఇచ్చేందుకు పన్నాగం పన్నారు అని సందీప్ వెల్లడించాడు. గత నెల 25న సిట్ అధికారులు కాకు మునికుమార్ను విచారణకు పిలిచి ప్రశ్నించగా అతను మొత్తం గుట్టంతా బయటపెట్టాడు. మద్యం రవాణా కేసులో మా పేర్లు చేర్చకుండా సిట్ అధికారులను మేనేజ్ చెయ్యి అంటూ కారుమూరు నాగేశ్వరరావు, సునీల్ నన్ను కోరారు. సిట్ అధికారులకు లంచం ఇవ్వాలంటూ 25 లక్షలు నాకు అందజేశారు. సిట్ అధికారులతో నాకు ఎలాంటి పరిచయాలు లేనప్పటికీ వారు నాకు తెలుసన్నట్టుగా సునీల్ కుమార్ను మభ్యపెట్టి అతని నుంచి డబ్బు తీసుకున్నా. ఆ డబ్బు సిట్ అధికారులకు ముట్ట చెప్పానంటూ వారికి అబద్ధం చెప్పా అని వెల్లడించాడు. అంటే మధ్యలో ఈయన గేమ్ ఈయన ఆడాడు ఈ 25 లక్షల కోసం. సో ఇక్కడ మేబీ కారుమూరు ఫ్యామిలీ ఒక రకంగా భయపడి ఉండొచ్చు. ఎందుకంటే సునీల్ గారి భార్య కీర్తి పేరు కూడా తెర మీదకి వచ్చేసరికి, అరే ఇంట్లో ఫ్యామిలీ పేరు కూడా, మహిళల పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో నమోదవుతున్నాయి అని వాళ్ళు, ఆమె ప్రమేయం లేదు. యాక్చువల్లీ ఇటువంటి కుట్రల్లో, ఇటువంటి వ్యవహారాల్లో వాళ్ళకేం ప్రమేయం ఉంటుందండి? ఏదో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తలా రాయి సంపాదించుకోవడానికి అటు రాయలసీమలో ఒక 2 నాయకులు, ఉత్తరాంధ్రలో ఒక 2 నాయకులు, ఉభయ గోదావరి జిల్లాలో వీళ్ళు అందరూ దానిలో పాలు పంచుకున్నారు. సో దానిలో కుటుంబ సభ్యుల పేర్లు తెర మీదకి వచ్చేసరికి వాళ్ళు కాస్త భయపడి ఉంటారు.
అది భయంతో చేశారా లేదా బరితెగింపుతో చేశారా లేదా దీనిలో వాస్తవం ఎంత, దీని వెనక ఏమైనా రాజకీయ కుట్రకోణం దాగి ఉందా అనేది అయితే తెలియాలి. సో మొత్తానికి చాలా పెద్ద వ్యవహారం. సిట్ అధికారులు ఇప్పుడు మద్యం కుంభకోణం దాదాపుగా ఏడాదిన్నర నుంచి విచారణ కొనసాగుతోంది. ఇప్పుడు వీళ్ళ పేర్లు బయటకు తీసుకొచ్చేయడానికి 25 లక్షలు లంచం ఇస్తే మాత్రం లొంగే రకం కాదు. ఈ 25 లక్షలు లంచం ఇస్తే రేపు మాపు బయటకు వచ్చేస్తుందిగా విషయం. సో అంత తెలివి తక్కువ పని అయితే చేయరని అనుకుంటున్నా. సో దీనిలో విచారణ లోతుగా వెళ్ళే కొద్దీ వాస్తవాలు బయటకు వస్తాయి. సో నాకు తెలిసినంత వరకు ఎప్పుడైతే మహిళల పేర్లు అంటే సునీల్ భార్య కీర్తి పేరు దానిలో యాడ్ చేశారో అక్కడితో ఆ కుటుంబం డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది. ఆత్మరక్షణలో పడ్డారు, భయపడ్డారు, అండ్ దీని వెనక ప్రయత్నాలు మొదలుపెట్టారేమో. సో వాస్తవాలు ఏంటనేది విచారణలో బయటకు వస్తాయి, చూద్దాం. థ్యాంక్ యూ.